హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, మేము చికెన్ కర్రీ చేసాము. మరి మీరేం వండుకున్నారు? ఇవాళ మేము చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా గ్రేవీ లెక్క చేసాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని చికెన్కి ఉప్పు, కారం, అల్లం, పసుపు బాగా పట్టించి ఒక 1 to 2 అవర్స్ కలుపుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ వండడం కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి బాగా దూరగా వేయించుకోండి. మనం కొద్దిగా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది చికెన్ కర్రీకి జనరల్గా. సో అవి బాగా వేగాక దాంట్లో మనం ఇప్పుడు ఒక 1-2 అవర్స్ కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి బాగా నూనెలో మగ్గనివ్వండి. చికెన్ వండేటప్పుడు మూత పెట్టద్దు, ఏంటంటే మూత పెడితే నీసు వాసన వస్తుంది కాస్త. సో మూత పెట్టకుండానే చికెన్ కర్రీ వండుకోండి. ఆ కలుపుకున్నదంతా వేసి బాగా మగ్గనివ్వండి నూనెలో. చికెన్ అంతా బాగా కలుపుకొని అది నూనెలో బాగా మగ్గాక ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసి టమాటా పేస్ట్ దాంట్లో వేసాము. అది కూడా వేసి బాగా కలుపుకోండి. బాగా మగ్గాలి చికెన్ అనేది. ఆ తర్వాత మీకు కావాలంటే వేసుకొని, లేదంటే లేదు. మేము కొద్దిగా కొబ్బరి పొడి, దాంట్లో లవంగాలు, సాజీర వేసి మిక్సీ పట్టుకొని అది కొబ్బరి పేస్ట్ కూడా వేసాము. అది కూడా బాగా మగ్గి నూనె కొద్దిగా పైకి తేలాక దాంట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసి ఒక 5 minutes ఉంచేసి తర్వాత బంద్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అయితే రెడీ అవుతుంది. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్.